పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించారు. తొలి విడతలో భాగంగా సత్తెనపల్లి తాలూకా సెంటర్లో అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అనంతరం పేదలకు ఉదయం టిఫిన్ పంపిణీలో భాగంగా ₹5కే ఇడ్లీ అందించారు. రామారావు గారి ఆలోచన మేరకు ప్రతి పేదవాడికి కూడు గుడ్డ గూడు మూడు ఉండాలని చెప్పేసి ఆ రోజున సంక్షేమ కార్యక్రమాలు మొదలెశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి నిజమైనటువంటి రామారావు గారి కళ నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు అన్నా క్యాంటీన్ పేరుతో పేదవాడికి ₹5కే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 3 పూట్ల మరి తక్కువ ధరకి భోజనం దొరికే సౌకర్యం కల్పించారు. కానీ సైకో ఒక రాక్షస ప్రభుత్వం 2019లో వచ్చి పేదవాడి పొట్ట కొట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ ఏదైతే ఎన్నికలప్పుడు చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తామని మరి నిన్న ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేశారు.